ఎన్ఎఫ్డిబి ఆధ్వర్యంలో హైదరాబాద్ లో జరిగిన 12వ గవర్నింగ్ బాడీ సమావేశానికి కేంద్ర మత్స్యశాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ తో పాటు తెలంగాణ రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. నోవాటెల్ హోటల్లో జరిగిన ఈ సమావేశంలో మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ తెలంగాణలో 6,212 మత్స్య సహకార సంఘాలు 4.25 లక్షల సభ్యులు ఉన్నారని, రాష్ట్రంలోని అన్ని నీటి వనరుల్లో 123 కోట్లతో 100% సబ్సిడీపై ఉచిత చేప పిల్లల పంపిణీ చేపట్టామని వెల్లడించారు. ఈ ఏడాది 8 లక్షల మెట్రిక్ టన్నుల చేపల ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. చేపల వినియోగంపై కూడా విస్తృత ప్రచారం అవసరమని, మధ్యాహ్న భోజన పథకంలో కూడా చేపల కూర చేర్చే ప్రణాళికలు ఉన్నాయని తెలిపారు. అంతర్జాతీయ ఎగుమతుల పెంపే లక్ష్యంగా కోహిడాలో 47 కోట్లతో హోల్సేల్ ఫిష్ మార్కెట్, సిద్దిపేటలోని మల్లన్న సాగర్ వద్ద మెగా ఫిష్ సీడ్ హబ్, అలాగే ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్కులకు కేంద్ర ప్రభుత్వ సహకారం అందించాలని కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ ను మంత్రి వాకిటి శ్రీహరి కోరారు. ఇండియన్ సీ ఫుడ్ కన్సంప్షన్ రివల్యూషన్ మొదలైంది. మేము వేస్తున్న ఈ మొదట అడుగులో మీరు భాగమవ్వండి.